హలో ఫ్రెండ్స్, మీరు కూడా మొబైల్లో ఇలాగా జట్కా ట్యాబ్తో యానిమేషన్ వీడియోలు అయితే చేయొచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్లు చాలా దగ్గరలో ఉంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందు మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ప్లే స్టోర్ సెర్చ్లో జట్కట్ అని అయితే సెర్చ్ చేస్తే ఒక యాప్ అయితే కనబడుతుంది. నేను స్క్రీన్ మీద చూపించినట్టు ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. 82 MB అయితే ఉంటుంది. యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక ఇంటర్‌ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫస్ట్ టైమ్ అయితే మనకు ఒక సర్వే అయితే వస్తుంది. ఆ సర్వే అయితే స్కిప్ చేయొచ్చు. మనకి యాప్‌లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ అన్నీ నేను ఒక్కొక్కటి డీటెయిల్‌గా అయితే చెప్తాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనకైతే ఫస్ట్ అయితే కింద హోమ్ బటన్ అలాగే షాప్ బటన్ అయితే ఉంది. షాప్ బటన్ మీద క్లిక్ చేయగానే మనం అయితే ఈ యాప్ వాడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. లేకపోతే కొన్ని పాప్‌కార్న్స్ అయితే సంపాదించాలి. పాప్‌కార్న్ సంపాదించాలంటే మనం కొన్ని యాడ్స్ అయితే చూడాలి. ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే నెలకైతే రూ. 899 అనమాట. వీక్ అయితే రూ. 280 మనకిదైతే చాలా అంటే చాలా ఎక్కువ బడ్జెట్. మీరైతే పైన చూస్తున్నారు కదా! నా దగ్గరైతే 3137 పాప్‌కార్న్ అయితే ఉంది. ఆ పాప్‌కార్న్ అయితే ఎలా వచ్చిందంటే కింద ఫ్రీ అని చెప్పి ఒక బార్ అయితే ఉంది. వాచ్ వీడియో ఎర్న్ ఫ్రీ పాప్‌కార్న్ అని అయితే అక్కడ ఒక బాక్స్ అయితే కనబడుతుంది. ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనకు మినిమమ్ 30 సెకండ్స్ యాడ్ అయితే వస్తుంది. యాడ్ వచ్చాక మనకు ఎవ్రీ యాడ్‌కి 200 కాయిన్స్ అయితే వస్తాయి. మనకి పక్కనైతే అకౌంటు, లాంగ్వేజు కావాలితే సైన్ ఇన్ అవ్వచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ అయితే ఉన్నాయి. మనం అడ్మిషన్ చేయాలంటే ముందు ఒక ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా అంటే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరైతే కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. కావాలంటే మీరు వర్టికల్‌గా చేయొచ్చు, హారిజాంటల్‌గా కూడా చేయొచ్చు వీడియో. నేను అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టయితే మనం వర్టికల్ కావాలితే వర్టికల్, హారిజాంటల్ కావాలితే హారిజాంటల్. మనకైతే స్టార్టింగ్‌లో అయితే కొన్నైతే ఫ్రీగా ఇస్తారు. తర్వాత అయితే విపరీతంగా యాడ్స్ అయితే వస్తాయి. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. అక్కడ పిక్ ఏ సీన్ మీద క్లిక్ చేసి, పిక్ ఏ సీన్ అయితే ఒక ఆప్షన్ అయితే మనకైతే కనబడుతుంది. ఆ సీన్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా అద్భుతమైన యానిమేషన్ బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మనకు కనబడతాయి. బీచ్, బెల్‌రూమ్, గేమింగ్, ఫుట్‌బాల్ రకరకాల బ్యాక్‌గ్రౌండ్స్ అయితే మనకి అయితే రావడం కనబడుతుంది. అందులో మనం యానిమేషన్ చేయడానికి మనకైతే ఏ బ్యాక్‌గ్రౌండ్ అయితే యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుందో, ఆ బ్యాక్‌గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ యాప్ వాడాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ అయితే ఆన్‌లో అయితే ఖచ్చితంగా ఉండాలి. మనమైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ మీద క్లిక్ చేయగానే ఆ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆటోమేటిక్‌గా మొబైల్ ఫోన్‌లోకి అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. ఓకే. మొబైల్ ఫోన్‌లోకి అయితే వచ్చేసి అక్కడైతే వచ్చేసిందనమాట బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకున్నాక డన్ కొట్టాలి. డన్ కొట్టాక ఆడ పిక్ యాక్టర్ మీద సెలెక్ట్ చేయాలి. పిక్ యాక్టర్ మీద సెలెక్ట్ చేస్తే మనకి చాలా రకాల క్యారెక్టర్స్ అయితే అక్కడ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. అవన్నీ ఫ్రీగా అయితే కాదు. ఒక్కొక్క క్యారెక్టర్‌కి ఒక్కొక్క నెంబర్ ఆఫ్ పాప్‌కార్న్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్‌కి 175 అని అయితే ఉంటుంది. మాక్సిమం అన్ని క్యారెక్టర్‌లకి 175 అయితే ఉంటుంది. కొన్ని కొన్ని క్యారెక్టర్‌లకి స్పెసిఫిక్‌గా 200 పాప్‌కార్న్ అయితే దాటే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైతే ఉంటాయి. ఎందుకంటే మనకి ఏ క్యారెక్టర్ అయితే నచ్చితే ఆ క్యారెక్టర్ మీద క్లిక్ చేయగానే ఆ క్యారెక్టర్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోయి సీన్‌లోకి అయితే ఆటోమేటిక్‌గా అయితే వెళ్ళిపోతుంది. మనమైతే అక్కడ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నాకైతే ఈ క్యారెక్టర్ అయితే ఎందుకో నచ్చలేదు. పైనైతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ అయితే మనకైతే ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ అయితే క్లిక్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఓకే. ఈ పక్కనైతే ఒక క్యారెక్టర్ అయితే బాగుందనమాట. ఆ క్యారెక్టర్ అయితే క్లిక్ చేశాను. కావాలంటే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ డన్ అయితే క్లిక్ చేయాలి. కావాలంటే మనం సొంతంగా ఒక క్యారెక్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదైతే ఇంకో యాప్ మీద ఎక్కించుకోవాలంట. తర్వాత చూద్దామని అయితే చూస్తున్నాను. ఓకే. ప్రస్తుతానికైతే మనం ఆ టాపిక్ అయితే టచ్ చేయొద్దు. డన్ అయితే కొట్టాము. మనకొక క్యారెక్టర్ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే మనం సెకండ్ క్యారెక్టర్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. అంటే 2 క్యారెక్టర్‌లుంటేనే కదా కాన్వర్సేషన్ అయితే క్రియేట్ చేయగలం కాబట్టి, నేనైతే ఇంకొక సెకండ్ క్యారెక్టర్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సెకండ్ క్యారెక్టర్‌కి అయితే 175 పాప్‌కార్న్ అయితే పడింది. మళ్ళీ అబ్బాయి క్యారెక్టర్ ఎందుకు ఒక లేడీ కార్టూన్ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అబ్బాయి అని అయితే ఉంది. ఆ కార్టూన్ క్యారెక్టర్‌కి అయితే 175 పాప్‌కార్న్స్ అయితే పడ్డాయి. ఓకే. క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ క్యారెక్టర్ అయితే ఏ ప్లేస్‌లో ఉండాలో మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే అబ్బాయిని ఇన్ ద చైర్ అనైతే సెలెక్ట్ చేస్తే, వాడైతే కుర్చీలోకైతే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ అమ్మాయినైతే ఆడైతే డోర్ దగ్గర ఉండాలని అయితే డోర్ దగ్గరికైతే వెళ్ళిపోయాడు. మళ్ళీ అమ్మాయినైతే బై ద విండో అంటే, ఆ అమ్మాయి విండో దగ్గరికైతే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఏంటంటే బై ద డోర్ అంటే ఒకే ప్లేస్‌లో 2 క్యారెక్టర్స్ అయితే ప్లేస్ అవ్వని అయితే ఇప్పుడు మనకైతే బాగా అర్థమైంది. నెక్స్ట్ అయితే అబే అనైతే క్యారెక్టర్ అయితే కనబడుతుంది కాబట్టి, మళ్ళీ ఏంటంటే నేను ఒక మళ్ళీ ఇంకొక సీన్ అయితే సెలెక్ట్ చేశాను. డైలాగ్ మీద అయితే క్లిక్ చేశాను. డైలాగ్ మీద క్లిక్ చేసి కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అక్కడైతే పిక్ యాక్టర్ అని అయితే అడుగుతుంది. మనమైతే 2 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అభయ్ అండ్ కోలిన్. కోలిన్ అయితే ఫస్ట్ డైలాగ్ అయితే ఇస్తున్నాను.
ఆ ఫస్ట్ డైలాగ్ అయితే ఏమిస్తున్నానంటే నేనైతే కొంచెం హోటల్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంది కాబట్టి హోటల్‌కి సంబంధించిన డైలాగ్ అయితే ఇస్తాను. మనమైతే ఆ క్యారెక్టర్ యొక్క ఎక్స్‌ప్రెషన్ కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు. హ్యాపీ, గిగ్లింగ్, హ్యాండ్స్ అప్ అని రకరకాల ఎమోషన్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. నేనైతే అక్కడ డైలాగ్ అయితే టైప్ చేస్తున్నాను. మేడం మన హోటల్‌కైతే మన హోటల్‌లో పనిచేస్తున్నందుకు నా సాలరీ పెంచండి వచ్చేలాగైతే ఇంగ్లీష్‌లో టైప్ చేస్తున్నాను. బై ద వే నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఈ యాప్‌లో తెలుగు సపోర్ట్ అయితే లేదు. మనం తెలుగు డైలాగ్స్‌నేసి ఇంగ్లీష్‌లో అయితే సెట్ చేసుకొని ఇంగ్లీష్‌లో అయితే ప్లే చేసుకోవచ్చు. నేనేం చేశానంటే మేడం నా సాలరీ ఇంక్రీజ్ చేయండి అనేది సెలెక్ట్ చేశాను. కావాలంటే మనకి డిఫరెంట్‌గా వాయిసెస్ అయితే ఈ యాప్‌లో ఇవ్వడం జరిగింది. మనమైతే ఆ వాయిసెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. సింపుల్‌గా అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఆ క్యారెక్టర్ యొక్క అయితే ఆ డైలాగ్ చెప్పినట్టు ఆ క్యారెక్టర్ కెమెరా మనం చేసే యానిమేషన్ కెమెరా యాంగిల్ ఏ సైడ్ అయితే ఉండాలో ఆ సైడ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడైతే మూవ్, రైట్, వైడ్ షాట్, ఇన్ డైలాగ్, మూడ్ చాలా రకాల కెమెరా యాంగిల్స్ అయితే ఈ యాప్‌లో ఇన్‌బిల్డ్‌గా ఇవ్వటం జరిగింది. ఆ యాంగిల్స్ అయితే మనకి చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. మళ్ళీ నేను డైలాగ్ మీద అయితే క్లిక్ చేశాను. డైలాగ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే లేడీ క్యారెక్టర్ డైలాగ్ అయితే చెప్తున్నాననమాట. అదే లేడీ క్యారెక్టర్ డైలాగ్ అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడ డైలాగ్ అయితే రాస్తున్నాను. ఏమని రాస్తున్నానంటే మన హోటల్‌కైతే రీసెంట్‌గా లాస్‌లో అయితే ఉంది. నేనైతే సాలరీ అయితే పెంచాలనుకోవట్లేదన్నట్టు మన హోటల్ లాస్‌లో ఉంది. అందుకని నో ఇంక్రీజ్ సాలరీ అనేది ఇంగ్లీష్‌లో రాస్తున్నాను. కావాలంటే తర్వాత మనం ఎడిటింగ్ యాప్‌లోకి అయితే వెళ్ళి వాయిస్ అయితే మ్యూట్ చేసి మనకు నచ్చినట్టు రకరకాల డైలాగ్స్ అయితే చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా. ఓకే. నెక్స్ట్ మనమైతే ఆ క్యారెక్టర్ ఆ డైలాగ్ చెప్పినట్టయితే ఎక్స్‌ప్రెషన్ అయితే యాంగ్రీగా అయితే ఉండాలి కాబట్టి, అభయ్‌కైతే యాంగ్రీ అయితే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే డైలాగ్ చెప్తున్నప్పుడు అయితే ఏమవుతుందంటే మన హోటల్‌కి లాస్‌లో ఉంది కాబట్టి సాలరీ పెంచాం అన్నట్టు యాంగ్రీగా చెప్పి వాయిస్ అయితే జెన్యూన్ వాయిస్ అయితే ఉండడం జరిగింది. అందుకు లేడీ వాయిస్ కింద అయితే నేను ఆటోమేటిక్‌గా అయితే చేంజ్ చేయాల్సి అయితే వచ్చింది. మళ్ళా ఇంకొకసారి అయితే ఆ యానిమేషన్ అయితే కంప్లీట్ చేసేద్దామని అయితే అనుకుని, మళ్ళా క్యారెక్టర్ అయితే కొంచెం బోర్‌గా చెప్పినట్టు ఆ జెన్ క్యారెక్టర్ అయితే, ఓకే మేడం థాంక్ యూ అండర్‌స్టాండ్ అన్నట్టు, పర్లేదులెండి అన్నట్టు కొంచెం బోర్‌గా ఉన్నట్టయితే ఒక బోర్ ఎమోషన్ అయితే నేను అక్కడ వెతుకుతున్నాను. కానీ మనకి ఇక్కడ చాలా రకాల ఎమోషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకని నాకు ఎతకడానికైతే చాలా సేపు అయితే పడుతుంది. ఈ యాప్‌లో యానిమేషన్ చేస్తుంటే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంటుందనమాట. కోలిన్ అయితే డైలాగ్ అయితే రాస్తున్నాను. ఓకే మేడం ఐ విల్ అండర్‌స్టాండ్ అన్నట్టుగా. నెక్స్ట్ అయితే షార్ట్ అయితే ఏ షార్ట్ అయితే ఉండాలో వైడ్ యాంగిల్ షాటా లేదా డైలాగ్ 3 షాటా మనమైతే ఏ షాట్ అయితే ఉండాలైతే అనుకుంటున్నామో ఆ షాట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అయితే మనకి ఈళ్ళైతే స్టార్టింగ్ మనం యాప్ ఓపెన్ చేసినప్పుడైతే డైలాగ్స్ అయితే 3 టైమ్స్ సెట్ చేసుకునేలాగా, సౌండ్ 3 టైమ్స్, టెక్స్ట్ 3 టైమ్స్ సెట్ చేసుకునేలాగా అయితే ఇచ్చారు. తర్వాత మనం డైలాగ్ యాడ్ చేయాలంటే ఖచ్చితంగా యాడ్ అయితే చూడాలి ఫ్రీ వెర్షన్‌లో. సబ్స్క్రిప్షన్ వెర్షన్‌కి అయితే మాక్సిమం అయితే ఉండకపోవచ్చు. ఓకే. నెక్స్ట్ అయితే నేను డైలాగ్ అయితే సెలెక్ట్ చేసి ఓకే మేడం అని అయితే ఫిక్స్ చేస్తున్నాను. మీకు గనుక యానిమేషన్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటే డిస్క్రిప్షన్‌లో కొన్ని వీడియో లింక్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్స్ అయితే ఇచ్చాను చెక్ చేసుకోండి. కావాలంటే మనం మన సొంతంగా వాయిస్‌ని అయితే ఈజీగా రికార్డ్ చేయొచ్చు. టెక్స్ట్ అని ఇవ్వాలని ఏం లేదు. మన వాయిస్‌ని కూడా ఆటోమేటిక్‌గా రికార్డ్ చేయొచ్చు. నేనైతే ఒకసారి సీన్స్ అయితే మొత్తం అన్నీ చెక్ అయితే చేసుకుంటున్నాననమాట. ఓకే మేడం. ఎందుకో కాన్వర్జేషన్ టైటిల్ అయితే బాలేదైతే అనిపించింది. ఓకే. థాంక్ యూ మేడం. ఐ విల్ అండర్‌స్టాండ్ అనేటట్టుగా ఒక టైటిల్ ఒక కాన్వర్జేషన్ అయితే ఇవ్వాలని అయితే అనుకున్నాను. ఓకే మేడం. ఐ విల్ అండర్‌స్టాండ్. ఓకే మేడం. నేనైతే అర్థం చేసుకోగలనని అయితే ఇచ్చాననమాట. కావాలంటే మనం మన సొంత వాయిస్ కూడా అక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. మనం అంతా కంప్లీట్ అయిపోయాక డన్ అయితే కొడితే మనకైతే ప్రొడక్షన్ కాస్ట్ అయితే వస్తుంది. అంటే మన క్యారెక్టర్‌కి వాడిన పాప్‌కార్న్ అలాగే సీన్‌కి వాడిన పాప్‌కార్న్ అనమాట. అలా పాప్‌కార్న్ అయితే మనకైతే అవసరం పడుతుంది వీడియోకి. మనం సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్, డైలాగ్ దాన్ని బట్టయితే. వీడియో అయితే ఆటోమేటిక్‌గా సేవ్ అయితే అయిపోతుంది తర్వాత. జట్‌కట్ యాప్‌లో తయారు చేసిన ఫైనల్ క్లిప్ వీడియో అయితే ఇలాగైతే ఉంది. Madam na salary increase chayandi. Mana hotel loss low undi I am not increase salary. Okay madam I will understand. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.